ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే, నూరేళ్లు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? బ్రతికేద్దాం నేస్తమా, ఉన్నది ఒక్కటే జీవితం. కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకు. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసుని చంపుకొని బ్రతకడం. ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకి తాళం వేస్తాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలంటే నోటికి తాళం వేయాలి. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు. సంతోషం నీ సొంతమవుతుంది. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. బతుకు ఇంటికి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. మనస్సు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. మంచివారి దగ్గర రాముడిలానే ఉండాలి. చెడ్డవారి దగ్గర రావణుడిలాగే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యమవుతుంది. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. మన చుట్టూ స్వార్థంతో ఎన్ని బంధాలు ఉన్నా వేస్ట్. నిజాయితీతో ఒక్క బంధం ఉన్నా చాలు. గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు నువ్వు ఏది కావాలనుకొని ఎదురు చూస్తూ ఉంటావో అది నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు దొరుకుతుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పట్టుకున్నదాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైనా బంధమైనా. అదృష్టంతో దొరికిన ప్రేమ, పేదవాడితో చేసిన స్నేహం ఇవి రెండూ ఎప్పటికీ మోసం చేయవు. మనం ఇతరులకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుండి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నా కోపం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నా ప్రేమ స్వచ్ఛమైనది. అది నువ్వు అర్థం చేసుకుంటావు అని ఆశిస్తున్నాను. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు.